హలో అండి. నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ అప్పాజీ రాయి. ఇప్పుడు బ్రెయిన్ స్కాన్ లో మీ డాక్టర్ పిట్యూటరీ ఎడినోమా ఉంది అని చెప్పారంటే ఇది మీకోసమే. అది విన్నప్పుడు చాలా డౌట్స్, క్వశ్చన్స్, కొంచెం టెన్షన్ గా కూడా ఉంటుంది. ట్యూమర్ అంటే క్యాన్సరా? ఐసైట్ స్పాయిల్ అవుతుందా? హార్మోన్స్ మిస్ అయిపోతాయా? సర్జరీ అవసరం పడుతుందా? అలా చాలా క్వశ్చన్స్. సో ఈరోజు పిట్యూటరీ ఎడినోమా గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇదేంటి, ఎందుకు వస్తుంది, సిమ్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ బేసిక్, పిట్యూటరీ గ్లాండ్ అంటే ఏంటి? ఇదొక టైనీ బఠానీ గింజంత గ్లాండ్ బ్రెయిన్ లో సెల్లా టర్సికా అనే ఒక బోన్ పాకెట్ లో ఉంటుంది. మన బాడీలో మాస్టర్ గ్లాండ్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎడ్రినల్ హార్మోన్ ACTH అని, LH, FSH, ఫర్టిలిటీ హార్మోన్స్, ప్రొలాక్టిన్, ADH ఆర్ యాంటీ డయాబెటిక్ హార్మోన్, ఇది వాటర్ బ్యాలెన్స్ కి. ఈ గ్లాండ్ డ్యామేజ్ అయితే ఆర్ ట్యూమర్ అయితే అన్ని సిస్టమ్స్ డిస్టర్బ్ అవుతాయి. సో పిట్యూటరీ గ్లాండ్ లో ట్యూమర్ అంటే వెంటనే భయపడకండి. ఇది మోస్ట్లీ యూజువల్ గా బినైన్ ట్యూమర్, అంటే నాన్ క్యాన్సరస్ అన్నమాట. ఎడినోమా అంటే గ్లాండ్ లో గ్రోత్. రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఫంక్షనింగ్ ఎడినోమాస్ అంటే హార్మోన్స్ ఎక్స్ట్రాగా రిలీజ్ చేస్తుంది అనమాట. అండ్ నాన్ ఫంక్షనింగ్ ఎడినోమాస్ హార్మోన్స్ రిలీజ్ చెయ్యవు, కానీ నియర్ బై స్ట్రక్చర్స్ ని ప్రెషర్ చేసి సిమ్టమ్స్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. సైజ్ బట్టి కూడా క్లాసిఫై చేస్తాం వీటిని. మైక్రో ఎడినోమా అంటే 10 mm ఆర్ 1 centimeter కంటే చిన్న అనమాట. మ్యాక్రో ఎడినోమా 1 centimeter కంటే పెద్ద. నెక్స్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? 2 things మీద ఆధారపడి ఉంటాయి. హార్మోన్ ఎఫెక్ట్ ఎక్కువగా రిలీజ్ అయితే కనుక సిమ్టమ్స్ వస్తాయి. అండ్ ప్రెషర్ ఎఫెక్ట్, ట్యూమర్ పెద్దదైతే బ్రెయిన్ స్ట్రక్చర్స్ మీద ప్రెషర్ పెడుతుంది, సిమ్టమ్స్ కాజ్ చేస్తుంది. కామన్ సిమ్టమ్స్ ఏంటంటే హెడేక్, విజన్ ప్రాబ్లమ్స్ అంటే సైడ్ విజన్ సరిగ్గా లేకపోవడం, ఫెటీగ్, వీక్నెస్, ఇవన్నమాట. అదే హార్మోన్స్ రిలీజ్ చేసే ట్యూమర్ అయితే ప్రొలాక్టినోమా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ, నిపుల్స్ నుంచి మిల్కీ డిశ్చార్జ్. అదే గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ ట్యూమర్ అయితే కనుక యాక్రోమెగలీ, పెద్ద పెద్ద చేతులు, ఫేస్ అన్ని పెద్ద అయిపోతాయి అనమాట. ACTH హార్మోన్ సెక్రీటింగ్ ట్యూమర్ అయితే క్యూషింగ్స్ డిసీజ్ అని వస్తుంది. వెయిట్ గెయిన్ అయిపోవడం, మూన్ లాగా ఫేసెస్ ఉండడం, బీపీ ఎక్కువైపోవడం అలాగనమాట. అండ్ TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువైతే కనుక హైపర్ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైపోతుంది. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్, కానీ సిమ్టమ్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను ఇదివరకు, పైన వీడియో లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. సో టెస్ట్ ఏం చేయాలి? డయాగ్నోసిస్ లో ఫస్ట్ స్టెప్ బ్లడ్ టెస్ట్. హార్మోన్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి. ప్రొలాక్టిన్, కార్టిసోల్, TSH, GHN. MRI బ్రెయిన్ కాంట్రాస్ట్ తో చేయాలి. పిట్యూటరీ గ్లాండ్ ని డీటెయిల్ గా చూడొచ్చు అనమాట. ఐ చెకప్, విజువల్ ఫీల్డ్ టెస్ట్ చెక్ చేయించుకోవాలి. సమ్ టైమ్స్ డెక్సా స్కాన్, గ్లూకోజ్ సప్రెషన్ టెస్ట్ అని గ్రోత్ హార్మోన్స్ ట్యూమర్స్ కి న్యూరాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్ జాయింట్ గా చూపించుకోవాలి. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ట్యూమర్ బట్టి, సైజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ప్రొలాక్టినోమా అనుకోండి, ఇది మోస్ట్ కామనెస్ట్ పిట్యూటరీ గ్లాండ్స్ లో. టాబ్లెట్ తో ట్రీట్ చేస్తారు. క్యాబర్గోలిన్ అని, బ్రోమోక్రిప్టిన్ అని. సర్జరీ కూడా అవసరం రేర్ గా పడుతుంది. నాన్ ఫంక్షనింగ్ మ్యాక్రో ఎడినోమాస్ ఉన్నాయనుకోండి, ఐసైట్ ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటికి సర్జరీస్ రికమెండ్ చేస్తాం. ఆర్ఎల్స్ రిపీటెడ్ గా MRIs చేసి దాని సైజ్ మానిటర్ చేస్తాం అనమాట. ఇంకా ఫంక్షనింగ్ ట్యూమర్స్ వేరే ఉన్నప్పుడు, ఎస్పెషలీ గ్రోత్ హార్మోన్, ACTH ట్యూమర్స్ ఉంటే కనుక సర్జరీ అవసరం పడుతుంది. ఈ సర్జరీ కూడా ట్రాన్స్పీరానల్ సర్జరీ అంటాం. అంటే నోస్ ద్వారా వెళ్ళి ట్యూమర్ ని రిమూవ్ చేస్తారనమాట. ఆ తర్వాత రేడియేషన్ థెరపీ కానీ, మెడికల్ థెరపీ కానీ అవసరం ఉంటుంది, ఎప్పుడు ఇన్కంప్లీట్ రిమూవల్ ఉంటే కనుక. హార్మోన్ రిప్లేస్మెంట్ పిట్యూటరీ డ్యామేజ్ అయితే కనుక కొన్ని హార్మోన్స్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. బాధపడాలా, ఇది క్యాన్సరా అనుకుంటే కనుక మోస్ట్ పిట్యూటరీ ట్యూమర్స్ నాన్ క్యాన్సర్స్ అండి. ఓన్లీ 1% కంటే తక్కువ పిట్యూటరీ కార్సినోమాస్ అని రేర్ గా ఉంటాయి. సో డయాగ్నోసిస్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా పానిక్ అవ్వద్దు. మెజారిటీ
మంచిగా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతారు. రెగ్యులర్ మానిటరింగ్తో కంట్రోల్ ఉంటే గనక మీకు విజన్, హార్మోన్స్, ఫర్టిలిటీ అన్నీ మేనేజ్ చేయొచ్చు. సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన పార్ట్నర్, ఫ్యామిలీ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. సో మనం పిట్యూటరీ ఎడినోమా అనే వర్డ్ వినగానే షాక్ అవ్వద్దు. ఇది ఒక కామన్ ట్రీటబుల్ బ్రెయిన్ ట్యూమర్. డాక్టర్స్ దగ్గర ఇవాల్యుయేషన్, టెస్ట్ అండ్ ప్లాన్స్ ఉన్నాయి. చాలా కేసెస్ లో ఫుల్ రికవరీ పాసిబుల్. మీ రిపోర్ట్స్ లో పిట్యూటరీ మైక్రోఎడినోమా, ప్రొలాక్టినోమా అని వస్తే ఓకే, ఆమ్గా డాక్టర్ తో డిస్కస్ చేయండి. భయం ఆర్ ఫియర్ కి అవకాశం లేదు అండ్ ఇవ్వద్దు. ఓకే అండి, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక బ్రెయిన్ అండ్ నర్వ్ రిలేటెడ్ టాపిక్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్.